పక్కింట్లో ఉన్నటువంటి అబ్బాయి అనేది తెలిసిన తర్వాత అమ్మా ఆ పక్కింటి అబ్బాయి అని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు ఒక్కసారి? ఎందుకంటే చాలా అమ్మ చాలా దారుణమైన విషయం కదమ్మా. ఆరు మీరు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు, మీకు చాలా బాధ అనిపించింది. ఆ పక్కింటి అబ్బాయి అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే సార్, ఇప్పుడు మేము న్యూస్ చూస్తే వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అబ్బాయి అక్కడి నుంచి గోడ దూకి వస్తూ ఉంటాడని తెలిసింది కదా సార్. తెలిసినప్పుడు ముందు ఆమె విచారణ చేసినప్పుడు ఆమె షాక్లో ఉండొచ్చు, కూతురు పైన షాక్లో ఉండొచ్చు, కాదని మేము అనట్లేదు. తర్వాత అయినా పోలీసులు అడిగినప్పుడు ఒప్పుకుంది, అది మాకు సంతోషమే కాదన్నట్లు. కానీ బాబా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? న్యూస్లో వింటున్నాం సార్ మేము. తల్లి పోలీసులు అడిగితే మీ ఇంటికి ఎవరెవరు వస్తూ వెళ్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వారు వస్తుంటారు అన్నప్పుడు ఆమె ఒక్క నిమిషం ఆలోచించి పక్కింటి అబ్బాయి ఇలా గోడ దూకి వస్తాడు అని ఇన్ఫర్మేషన్ అందించినుంటే ఇక్కడి వరకు కేసు వచ్చేది కాదు సార్. సహస్ర వాళ్ళ మమ్మీ సార్, ఆడపిల్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తల్లికి ఉండాలి సార్. ఏమంటారు మీరు చెప్పండి సార్, ఉండాలా? ఎదిగొచ్చిన పాప ఉంది ఇంట్లో, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, ఆ బాబా గోడ దూకి రావడం ఏంటి ఓనర్ వాళ్ళకి చెప్పలేదంట సార్. మా అక్కయ్య మా బాబా వాళ్ళు చెప్పలేదంట. అదొక తప్పు సహస్ర వాళ్ళ మమ్మీది. నేను ఆమెను కూడా తప్పు పట్టట్లేదు, ఆమె ఫ్రెండ్లీగా వస్తున్నాను అనుకుంది. కానీ కాకపోతే ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్, చిన్నపిల్లల్నే 6 ఏళ్ల బాలికను కూడా వదలని సమాజం అయిపోయింది. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, నీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. ఆ దానికి ఓనర్ల మీద, 2nd ఫ్లోర్లో ఉన్న సంజీవ్ అనే తాటన్ మీద నిందలు వేసి ఇంతగానం చేయడం చాలా ఘోరం సార్. బాబు తల్లిదండ్రిది కూడా చాలా తప్పు సార్. వాళ్ళు కూడా బాబు ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తున్నాడు నా బాబు, ఏం అవసరం ఉంది, వాడికి ఏం అవసరం లేదు కనుక్కొని బాబుకి కావాల్సిన ఇచ్చినుంటే బాబు ఈ రకంగా మారేవాడు కాదు. ఇస్తే మేము ఒకేసారి డబ్బులు ఇస్తాం, ఇవ్వకపోతే మొత్తానికి ఇవ్వము అని అంటే కూడా ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉందో ఏంటో మాకు తెలియదు. నిన్నటి వరకు ఈ క్లూలు మాకు దొరకలేదు, నిన్నే దొరికాయి మాకు. ఇవన్నీ మేము ఆలోచించుకుంటే ఇవన్నీ మాకు తాటలోకి వచ్చాయి సార్, అంతే. మేము ఇక్కడ నివాసులం కాదు సార్, నేను హైదరాబాద్లో ఉంటాయి. ఇది మా అక్క మా బావ వాళ్ళది. వాళ్ళకు కూడా తెలియదంట సార్ ఇక్కడ ఆ అబ్బాయి అక్కడ నుంచి దూకి వచ్చేది. అస్సలు అనుకోలేదు సార్, తాటు కూడా రాలేదు. షాక్ సార్, మేమైతే షాక్ అయిపోయాము. ప్లీజ్ మీకేమనిపించిందండి ఒక్కసారి అట్లా కదా? ఎందుకంటే మన బాధ్యత, ఆ అమ్మాయి నిందితుడి విషయాలు చెప్పింది కదా ఒక మహిళ, సో అది మనకి బాధ్యత కదా. అసలు మీరు చాలా మాట్లాడామండి, నిన్ననే చాలా మాట్లాడారు. ఒక్కటి అసలు ఏమనుకున్నారు, ఒక్క మాట చెప్పండి. మీరు ఊహించలేదు కదా? అసలు మేము ఊహించలేదు, ఏ డౌట్ కూడా రాలేదు, అస్సలు డౌట్ కూడా రాలేదు. అబ్బాయి ఆడుకునేవాడండి ఇక్కడ బ్యాట్ బాల్, చిన్నపిల్లలతో బ్యాట్ బాల్ ఆడుకునేవాడు. సో అసలు ఇప్పుడు కూడా మీరు నమ్మలేరేమో బహుశా వీడు అని అంటే. లేదండి, రైట్, చూసారా అసలు వాడు అని అంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ అంత అమాయకంగా ఉన్నాడు, అంత అమాయకంగా మా కళ్ళ ముందు తిరిగే ఆ పిల్లాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు, అంత కసిగా, పైగా ఆ మర్డర్ స్కెచ్ కూడా అంత దారుణంగా వేసుంటాడు అని అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. చూసారా, ఆ రోజు మనం ఇక్కడికే వచ్చాం. బహుశా మీరు కూడా అనుకున్నారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు మా పక్కింటి వాడు అని ఎలా అంటారు అని మనల్ని ఇక్కడ కొంతమంది రౌండప్ చేశారు. బహుశా ఎవరైనా కనబడితే వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు అదే పక్కింట్లో ఉన్నాడు కదా, అదిగో ఆ ఫ్లోర్లోనే ఉన్నాడు. ఇంతకుముందు మనం వెళ్ళి చూపించాం కదా, అదిగో ఆ 4వ అంతస్తులో ఉన్న వాడే, ఆ పిల్లాడే ఆ 3rd ఫ్లోర్కి వచ్చి అక్కడి నుంచి